ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 7 జనవరి 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి సాయంత్రం 4:27 వరకు. నక్షత్రం రేవతి సాయంత్రం 4:49 వరకు. వర్జం ఉదయం 6:28 నుండి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి 11:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుండి సాయంత్రం 4:32 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్,
ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకులు కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నా పేరు విష్ణువర్ధన్ అండి. మేము చిన్నెల్లాపురం నుండి మాట్లాడుతున్నాం, వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే అండి. పుట్టిన వివరాలు చెప్పండి. పుట్టిన తేదీ 16 జనవరి 1995 నైట్ 3:10 అండి. 3:10. ఎక్కడ పుట్టారు? ఎటు నాగారం. తెల్లవారితే మగ 17 అవుతుంది. అయితే అవునండి. పునరుత్సవ నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి అవుతుంది. ఓకేనండి. రుచిక లగ్నం అంటారు బాబు. ఓకే. ఈ రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడు బాగున్నాడు, గురుడు బాగున్నారు, జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. శని స్వక్షేత్ర స్థితి వల్ల ఒక మంచి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు కూడా చాలా బలంగా ఉన్నారు. అంటే మీ జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. మరి ఆ యోగాలు ఉన్నప్పటికీ ఎందుకు కలిసి రావట్లేదు అంటే నీకు కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి అంటే 2014 నుండి బుధ మహాదశ మొదలైంది. ఈ బుధుడు నీకు ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నాడు. కావున మంచి ఉద్యోగం రాకపోవడం జరుగుతుంది. చేసే ప్రతి ప్రయత్నాల్లోనూ చికాకులు వస్తాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజ, బుధ, కేతు, రాహు, కుజ, బుధ, కేతు, రాహు ఈ పరిహారాలు చేయించండి. ఈ 4టికి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. అయితే సమస్య ఏంటంటే జాబ్, గవర్నమెంట్ జాబ్స్. అదే బాబు, చేయిస్తామని కాదు, గవర్నమెంట్ జాబ్ కోసమే నేను చెప్తున్నాను నీకు. అర్థమైందా? నీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది నాన్న నీకు. ఓకే. ఎందుకు రావడం లేదు అంటే కారణాలు ఇవి. అర్థమైందా? మీరు రోజు శ్లోకాలు చేయాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. ఏ రాశారు ఎగ్జామ్స్? ఏం చదువుకున్నావు బాబు నువ్వు? నేను బీటెక్ చేశానండి. బీటెక్ ఏంటి? 2020లో పాస్ అవుట్ అయ్యాను. గత అంటే ఒక 1 year ఐటీలో వర్క్ చేశాను. 2020 నుంచి ప్రయత్నం మొదలు పెట్టాను గవర్నమెంట్ జాబ్స్ గురించి. ఏ జాబ్ రాశారు? నేను గ్రూప్స్ రాశానండి. మొన్న గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాశాను. గ్రూప్ 4 ఒక 2-3-5 మార్క్స్ తోటి పోయిందండి. ఓకే. అదే నాకు ఆ యోగం ఉందా మరి ప్రయత్నం. చూడండి, గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నా కానీ మీరు అన్ని రాయాలిగా. అన్ని ఎగ్జామ్స్ రాయండి. ఓన్లీ గ్రూపులు నమ్మకండి. ఎప్పుడు గ్రూపులు ఎప్పుడు నమ్మకండి. మిగిలిన రాయండి. పవర్ గ్రిడ్ దగ్గర నుంచి అన్ని అప్లై చేయండి. ఓకే, జాబ్ వస్తుంది. ఓకే. జై గురుదత్తమ్మ. శుభం.
సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. మా వారి గురించి అమ్మా తెలుసుకోవాలి. పుట్టిన వివరాలు చెప్పండి సార్వి. జనవరి 7వ తారీఖు 1972 అండి. అమ్మా టైం అమ్మా? సాయంత్రం 5:30 గంటలకండి. ఖమ్మంలోనే పుట్టారా సారు? భద్రాచలం అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు హస్త నక్షత్రం 1వ పాదం కన్యా రాశి మిథున లగ్నంలో పుట్టారు. తెలుసమ్మా నక్షత్రాలు? తెలుసు గురుగారు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. మీ వారి జాతకంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాం, తర్వాత రవి గురు బుధుల యొక్క స్థితి బాగుంటాం. యాక్చువల్గా నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అకౌంట్స్లో మంచి రాణిస్తూ మంచి లేకపోతే వ్యాపారవేత్తగా ఎదగాల్సినటువంటి యోగం. ఓకే, అంత మంచి రాజయోగాలు అనమాట. అయితే మనకి ఎక్కడ పోయాయి అంటే, ఈ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము, లాభస్థానానికి పాపకత్రి. ఇంటికి పెద్ద ఒకడేనా? ఈయనే పెద్ద అండి. పెద్ద ఉంటాడు. ఈ లగ్నానికి పాపకత్రి యోగం ఉండటం వల్ల లక్ అనేది ఫేవర్ చేయదు. ఎంత కష్టపడిన లక్ అంటే లేదండి, మనం కష్టపడిన దానికి వచ్చే ఫలితమే లక్. తండ్రి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, కలిసి రావట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది? అవును, ఏం లేదండి, నేను చెప్తాను. వీరేం చేయాలమ్మా, శని కుజ శుక్రుడికి పర్యాలు. శని కుజ శుక్ర రాహుకి శ్లోకాలు పఠించాలి. శని కుజ శుక్ర రాహులకి. ఓకేమ్మా? దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మొన్న 2022 నుంచి అసలు 2022 నుంచి అసలు ఆరోగ్యం బాగాలేదు, మోకాలు కింద భాగంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మన తలకాయ నొప్పి, నిద్రలేనటువంటి ఇవన్నీ పోతాయమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఇంతకీ సార్ ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే వ్యవసాయం చేస్తున్నారు గురుగారు. వ్యవసాయం చేశారు, టెంట్ హౌస్ అన్ని పెట్టారు. ఏది 3 రోజులు ముచ్చట్లాగే ఉన్నాయి గురుగారు. అన్ని తీసేయడం అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? అంటే వరేస్తారా? ఖమ్మం అంటే పేపర్ లేదు గురుగారు, పల్లి వేసాము గురుగారు. ఓకే 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 గురుగారు. ఓకే అమ్మా. అమ్మా ఏం లేదమ్మా, నేను చెప్పి చేయండి అమ్మా. శని డెఫినెట్ కలిసి వస్తుంది, అర్థమైందా? ఏం చేయమంటారు గురుగారు? అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇంకేమన్నా వ్యాపారం, కిరాణా షాప్ పెట్టినా కిరాణా షాప్. చూడండి అమ్మా, పేరు మీద ఏది చేస్తే కలిసి వస్తుందని ఎప్పుడు జ్యోతిష్యం అడగకూడదు. ఎందుకంటే ఆయన తోచింది ఆయన చెప్తాడు. అయితే మీకు ధనయోగం రావాలి. మీరు వ్యవసాయం చేసినా ధనయోగం రావాలి, అర్థమైందా? టెంట్ హౌస్ పెట్టినా ధనయోగం రావాలి. ఈ రోజే మీరు తెలుసుకుంటున్నారు. నేను చెప్పించేయండి, మీకు అన్ని కలిసి వస్తాయి. డైరీ ఫార్మ్స్ పెట్టుకోండి, అనుసంధానంగా ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, షీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. పాప గురించి చెప్తారా? ఓకే చెప్పండి, పాప పేరేంటి, డీటెయిల్స్ చెప్పండి. జూన్ 1వ తారీఖు 1999 గురుగారు. 1 జూన్ 1999. టైం అమ్మా? 5:30 తెల్లారుజామునమ్మా? సాయంత్రం గురుగారు. సాయంత్రం. ఏ ఊర్లో పుట్టింది అమ్మాయి? కొత్తగూడెం అండి. ఈ పాప వచ్చేసి మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. అవును గురుగారు. మూలా నక్షత్రం 4వ పాదం ధనుసు రాశి రుచిక లగ్నంలో పుట్టిందండి. పాప జాతకరీత్యా అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాస్తుందా? రాస్తుంది గురుగారు. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 2026లో. ఓకే, ఏం రాస్తుంది, ఏం చదువుకుందండి అమ్మాయి? బీటెక్ ఎంబీఏ 2 పూర్తి అయినాయి. ఎక్కడ చేసింది ఎంబీఏ? ఎంబీఏ హైదరాబాద్ మల్లారెడ్డిలో చేసింది. ఓకే మంచిది. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా? బ్యాంకులో చేస్తుంది గురుగారు. బ్యాంక్ అంటే మామూలు జాబ్సే ఉంటాయిలమ్మా, 25,000 30,000 ఇస్తారు. సరే చూడండి, అమ్మాయికి అయితే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కుజ శని శుక్రుడు, కుజ శని శుక్ర బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే అబ్బాయి ప్రేమ పెళ్లి అంటుంది గురుగారు. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అబ్బాయిది ఒకసారి చూస్తారా గురుగారు? ఎలా ఉంది? ఒక మాట చెప్తాను చూస్తాను. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వం, వీళ్ళకి జాతకాలు చూడకూడదు. గాంధర్వం అంటే లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు. చాలా మంది ఏం చేస్తారని చూసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఓకే, ఎంఐ జాతకం లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు జాతకాలు చూసి పెళ్లి చేస్తున్నారు, 36 పాయింట్లు బ్రహ్మాండంగాని వాడు 3 రోజులు విడిపోతున్నాడు. జాతకాల వల్ల మ్యారేజ్ లైఫ్ ఉండదండి, యాటిట్యూడ్ వల్ల ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఉంటుంది, చెప్పుడు మాటలు వినేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇప్పుడు షిఫ్ట్లో వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్లు అని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. వాట్సాప్ స్టేటస్తో డైవర్స్ తీసుకుని బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. వాట్సాప్ స్టేటస్ చూసి భార్య భర్తలు కొట్టుకుని డైవర్స్ తీసుకుని ఉన్నారు. ఇది జాతకాన్ని బట్టి జరగదు. కానీ ఆపాదించేది ఏంటి, మీరు గుడి దగ్గరికి పూజారిగో ఇప్పుడు టీవీకి ఎలా అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్రహం వల్ల అయింది, దీని వల్ల అయింది అంటారు. మీరు గ్రహాల వల్ల అయింది అనుకుంటారు, అర్థమైందా? ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఇవే గ్రహాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఉన్నాయి. ఆ రోజులు ఎవడు విడిపోలా, అర్థమైందా? విడిపోయారా? ఎవరు విడిపోలేదు.
అప్పుడు మ్యాచ్ మేకింగ్ లేదు, జాతకాలు లేవు, హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఆ రోజుల్లో అంతా స్థిమితంగా ఉన్నారు, స్లో లివింగ్. ఇప్పుడు స్లో లివింగ్ అని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు దాన్ని. అర్థమైందమ్మా? అందుకని టెన్షన్ ఇవ్వండి. ఒక అమ్మాయి మ్యారేజ్ లైఫ్ కానీ అబ్బాయి మ్యారేజ్ లైఫ్ సరిపోవాలంటే మెయిన్ యాటిట్యూడ్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి చాలా ఎమోషనల్ అండి, ఈ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కనుక్కోండి, మీ అమ్మాయిని కనుక్కోండి. ఒక అబ్బాయి కోపం వస్తే ఇస్తే వెళ్ళిపోతాడు. కనుక్కోండి, అమ్మాయిని అడగండి, కావాలండి పక్కన ఉంటే అడగండి, చెప్తుంది. యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటే బాగానే ఉంటారు. లేదనుకోండి, ఇప్పుడు ఈ అబ్బాయికి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చేది వచ్చిందని గెట్ లాస్ట్ అంటాడు అనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అర్థమైందా? అందుకని మీరేంటంటే యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. మీ అమ్మాయి చాలా ఎమోషనల్, ఈ అబ్బాయి ఎమోషనల్ కాదు. ఏదంటే అది మొహం మీద మాట్లాడేస్తాడు, అగ్రెసివ్గా ఉంటాడు, అవసరమైతే గట్టిగా మాట్లాడితే కొట్టనని కొడతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ అబ్బాయి జాతకరీత్యా. ఇది గమనించుకోండి. కానీ ఆడపిల్లలు కానీ ముఖ్యంగా ఈ ఏజ్ వచ్చిన ఆడపిల్లలు ఎవరు వినరండి. నేను చాలామంది వచ్చి మా అమ్మాయికి 25 years ఉన్నాయండి, ఇష్టపడుతుందంటే ఇవి వినరు. 80% వినరు. వాళ్ళ కోసం పూజ చేయడం, కన్విన్స్ చేసుకోవాలి. ఏమో మన కులం మతం అని చేసుకోవాలి, ఇదని చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందమ్మా, నాకు యూఎస్ నుంచి కాల్స్ చేస్తే మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయి అయితే అమ్మాయిని చేసుకుంటే చాలు, అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకుంటే చాలు అంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు ఎక్కువగా. మన ఇండియన్స్ చాలా భయపడుతున్నారు. గురుగారు మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చాలు, ఫోను ఇంకేం వద్దు, ఏమైనా పర్లేదు అంటున్నారు. అట్లా ఉన్నాయి రోజులు. ఓకే అమ్మా? అయితే మీ అమ్మాయి జాతకం బాగుంది, 26లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అప్పుడు దాకా కొద్దిగా హోల్డ్ చేయండి. ఓకే, అమ్మాయి టైం అప్పుడు బాగుంది కాబట్టి ఒకవేళ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బలమైనటువంటి చంద్రదశ రాబోతుంది, రవిచంద్రులు షష్టాష్టకాల్లో ఉన్నారు. అందుకని డెఫినెట్గా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమా తొందరపడి పెళ్లి అని చెప్పి మీరు వేరే వాళ్ళు ట్రై చేసినా ఇబ్బంది అవుతుంది. అమ్మాయి కూడా వద్దు అని చెప్పండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పండి. సరేనా? మంచిదమ్మా. జయగురత్తమ్మ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ పేరు? సార్ నా పేరు సాయి కుమార్ సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 26/4/1995 సార్. టైం అండి? టైం ఉదయం 11:10 బుధవారం సార్. ఎక్కడ పుట్టారు సాయి కుమార్ గారు? విశాఖపట్నం సార్. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టారు సాయి గారు మీరు. అవును సార్. కర్కాటక లగ్నం అంటారు, తెలుసా? తెలియదు సార్. మీరు కర్కాటక లగ్నంలో పుట్టారు. కర్కాటక లగ్నానికి రవి 10వ స్థానంలో ఉచ్చస్థితి, కుజుడు స్వాంశ, శుక్రుడు ఉచ్చస్థితి, శని స్వక్షేత్ర స్థితి. ఇవన్నీ కూడా చక్కగా మీరు బాగా ప్లాన్ చేసుకుంటే మంచి వృత్తి, అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. అయితే మనకు అవరోధం ఏమవుతుందంటే మీ కరెక్ట్ ఏజ్లో 2015 నుండి అంటే 20 సంవత్సరాలకి మీకు బుధ మహర్దశ మొదలైంది. బుధుడు ఈ జాతకానికి అంత యోగాన్ని ఇవ్వరు, అవయవ కారకుడు. అంటే మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, జీరో అయిపోతారనమాట. అన్ని మర్చిపోవటమా, సిల్లీ మిస్టేక్ చేయటమా, టెన్షన్ ఎక్కువగా తీసుకోవటమా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని చంద్ర బుధకేతువుకి శ్లోకాలు చేయండి. శని చంద్ర బుధకేతువులకి. మీ డౌట్ ఏం చెప్పండి? అదే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ కూడా అయిపోయింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు? నేను మనకి గవర్నమెంట్ స్కూల్స్ కి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్. ఏం ప్రోగ్రామ్ అండి? మధ్యాహ్న భోజన పథకం. అవునండి మధ్యాహ్న భోజనం. అవునండి. అక్కడ అందులో అక్షయ పాత్ర ఫౌండేషన్ లో వర్క్ చేస్తాను సార్ నేను. మంచిది. ఏం చదువుకున్నారు మీరు? నేను MBA ఫైనాన్స్ మార్కెటింగ్ సార్. అందుకని MBA ఫైనాన్సెస్ అట్లా వెళ్ళారు మీరు? అంటే అప్పుడు మనకి వేకెన్సీస్ ఏవి ఎక్కడ లేక నేను అందులో జాయిన్. నీకు మంచి జాబ్ వస్తుంది బాబు. బాగుంటుంది సార్ భవిష్యత్తు. అది బాగుంటాం అంటే నువ్వు అక్కడే ఉన్నావు, నీకు ఎక్కడ బాగుంటుంది చెప్పండి. రేపు పొద్దుట ఏదైనా కాంపిటీషన్ వచ్చినప్పుడు, రెడీగా వేరే వాళ్ళు వచ్చినప్పుడు మీకు జాబ్లో ఇబ్బంది రావచ్చు కదా. అందుకని గట్టిగా సంసిద్ధిలో ఉండి మీకు మంచి జాబ్ వస్తుంది. ఓకే సార్. సరేనా? జాతకం బాగుండటం వేరు, ప్రయత్నం చేయటం వేరు. అర్థమైందా? అవును సార్. జాతకం నీకు చాలా బాగుంది. కర్కాటక లగ్నాన్ని 10 రవి ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, శని స్వక్షేత్ర స్థితి, కుజ స్వాంశ, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి. ఇంత బలాలున్న జాతకంలో నువ్వు ఒక ఫౌండేషన్లో ఒక ఇదిగా పనిచేస్తున్నావు అంటే ఈ జాతకం యొక్క ఫలితం ఏముంది? జీరో అయిపోద్ది. మరి ఎందుకు అంటే నీకు చెప్పేవాళ్ళు లేకపోవడం. కొంతమందికి అవకాశాలు సరైన గురువు లేకపోవడం వల్ల మనకు తెలియదు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. అర్థమైందా? అలా జరుగుతుంది. కొంతమందికి స్వతహాగా ఉండదు, కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు కదా, జీలు అంటారు, అలాంటివి ఉండకపోవచ్చు. నీకు జీలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్తే గురూజీ. అమ్మ చెప్పండి అమ్మా. మణిదీప్తి నా గురించే అండి. మణిదీప్తి చెప్పండి అమ్మ, పుట్టిన తేదీ చెప్పండి. 3rd August 1996, 9:30 to 9:45 మార్నింగ్. ఓకే. ఎక్కడ పుట్టారు? మంచిర్యాలలో అండి. మంచిర్యాల. అమ్మ మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. మీనరాశి అంటారు, లగ్నం కన్యా లగ్నం.
శుక్రుడు బలంగా ఉన్నారు, గురుడు బాగున్నారు. అందువల్ల ఏంటంటే విద్యాయోగాలు అబోవ్ యావరేజ్ లెవెల్లో మంచిగా ఉంటాయి. చంద్రుడి స్థితి బాగుండటం వల్ల మంచి మనసు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీ జాతకంలో శని కేతు యొక్క కలయిక ఒకటి, అలాగే బుధుడికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రావు. ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో, ఓకే, నీకు అనుకున్నటువంటి ఫలితాలు రావు. అందువల్ల దానికి ఏం చేయాలంటే శని, రవి, కుజ, రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. మీకు ధర్మపూరి దగ్గరే కదా మంచిర్యాల అంటే, అవునండి. ఒకసారి స్వామివారికి కళ్యాణం చేయించండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలే అవుతున్నాయి. తను మానసికంగా నన్ను చాలా బాధ పెడుతున్నాడు. ఒక రకంగా మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అయ్యయ్యో. నేను తన దగ్గర ఒక 2 months కూడా లేనండి. ప్రస్తుతం కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మంచిర్యాలలో. అయ్యయ్యో. చాలా సార్లు మారుతా అంటాడు, నీ మీద ప్రేమ ఉంది అంటాడు, కానీ తను అలాగే బిహేవ్ చేస్తాడు. ఒకటి నేనేం చెప్పాను చెప్పండి, శనికేతు కలయిక, బుధుడికి పాపకత్రి యోగం, జాబ్లోను వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. ఎందుకని మీ జాతకంలోనే మీరు ఏ అబ్బాయిని చేసుకున్నా సరే మీ ఒక వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉంటే దానికి రెడీ కరెక్ట్ చేసుకోవాలి. మనం పక్కకు పెడదాం. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. ఒకసారి చెప్పండి. 29th December 1995. టైం అమ్మా? 3:10 మధ్యాహ్నం, 3:10 PM. ఎక్కడ పుట్టారు ఈయన? ఆయన ఎక్కడ పుట్టారో అది ఐడియా ఓకే, ఆ చుట్టుపక్కల ప్రాంతం అయి ఉంటుంది కదా వాళ్ళ ఊరు? మెదక్ వాళ్ళది. మెదక్. సరే అండి. చూడండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 29 డిసెంబర్ 1995 మధ్యాహ్నం 3:10. అవును అమ్మా, రేవతి నక్షత్రం 2వ పాదం అంటారండి. ఓకే, హలో, మీనరాశి అమ్మ, మీనరాశి. అవును అవును గురుజీ. పెళ్లి ఎందుకు చేశారు తెలుసా? 35 పాయింట్ల నుంచి చేశారు. మీ ఇద్దరికి 35 పాయింట్లు వచ్చాయి. అవును గురుజీ. మరి ఎందుకు గొడవలు వస్తున్నాయి? నేను రోజు టీవీలో చెప్తూనే ఉంటాను, బాధపడుతూనే ఉంటాను, మ్యాచ్ మేకింగ్ అంటే పాయింట్లు కాదు. ఇక్కడ ఏమైందంటే అమ్మా, నీ జాతకంలో శని, చంద్రకేతువులు 7 అంటున్నారు. తర్వాత 12వ స్థానానికి పాపకత్రి యోగం. 12వ స్థానం ఎప్పుడు కూడా బెడ్ కంఫర్ట్స్ని చూపిస్తుంది, దాంపత్య సౌఖ్యం, సెక్షువల్ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది. అది మీ జాతకంలో దెబ్బతిని ఉంది. దాన్ని ఫస్ట్ పరిహారం చేయాలి పెళ్లికి ముందు. తర్వాత శని, చంద్రకేతువులు కలయటం వల్ల ఎక్కడ కూడా నువ్వు సుఖం అనుకుంటావో అక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయి. అది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు 70 జాతకం వృషభ లగ్నం. 70 జాతకంలో సుఖాధిపతి పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అష్టమ స్థానం ముందు ఇంకెక్కడ కలిసి వస్తుంది? చంద్రకేతువులు కలిసారు. ఇద్దరు జాతకంలో చంద్రకేతువులు కలవటం వల్ల చాలా ఇంపల్సివ్గా అతను ఉంటాడు. అతను 90% ఇంపల్సివ్గా ఉంటే మీరు కూడా 80% ఇంపల్సివ్గా ఉంటారు. కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి. అర్థమైందమ్మా? దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంది. కాకపోతే తన యాటిట్యూడ్ అలానే ఉంటుందండి బాబుది. ఏంటి ఈయన బీటెక్ ఈ ట్రిపుల్ ఈసీయా? ఎలక్ట్రికల్ అని చెప్పారండి. అదే ట్రిపుల్ చదివి ఉంటాడు ఈయన. అర్థమైందా? ఈ కాంబినేషన్ ఏం చేస్తారు, వాళ్ళు అలానే ఉంటారు, మారరు. మనం మారాలి. ఓకే, మన మారట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు మా అమ్మాయి అయితే నేను మారమని నేను చెప్పను కదా. ఇది తల్లిదండ్రులు ఎవరైతే దివ్యజ్యోత్సవం చూస్తుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మ్యాచ్ మేకింగ్ ఇంత కట్టబట్టుకుని 10 రూపాయలకి 100 రూపాయలకి ఇలా మొత్తం లిస్ట్ చేసుకోవటం, మ్యాట్రిమోనీలోనే వాళ్ళు 100కి 120% అయినాయి ఇలా సైన్లు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అవి నమ్మకండి పాయింట్లకి దయచేసి. ఇప్పుడు ఆడపిల్ల చూడు, ఏం చదువుకున్నావమ్మా, నువ్వు ఏం చేస్తుంటావు? నేను CA ఫైనల్ చేస్తున్నాను గురించి. ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకో గ్రూప్ రాస్తున్నాను, కానీ గొడవల వల్ల నేను కాన్సన్ట్రేట్ లేదమ్మా, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు అయిపోతుంది. CA అవుతుంది, నీకు మంచి యోగాలు ఉన్నాయి. నీకు నేను చెప్పిన శని, రవి, కుజ, రాహుకి, శని, రవి, కుజ, రాహుకి శ్లోకాలు చేయండి. ఓకే, జపాలు చేయించుకోండి, సరేనా? కానీ ఆయన మటుకు కొద్దిగా టార్చర్ పెడుతూనే ఉంటారమ్మా. నేను అందుకే పేరుగానే ఏం అడగలేదు, కానీ వారు ఈ కాంబినేషన్స్ ఉంటే వాళ్ళు టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు చెప్పిందే వినాలి. మేమతో ఇప్పుడు ఎందుకు ఫోన్లో మాట్లాడావు, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా, నువ్వు అట్లా ఎందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళొద్దని చెప్పాను కదా. ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఉంటాయి. వీళ్ళు టార్చర్ పెట్టారు, కోపం వస్తే ఫోన్ ఇస్తే పగల కొడతారు, గిన్నెలు ఇసిరేస్తారు. ఈ కాంబినేషన్స్ అలాంటిది. ఇది తల్లిదండ్రులు గమనించాలి, మీ జ్యోతిష్యులు గమనించాల్సింది అది. యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, ఈ అబ్బాయి ఇలానే ఉంటాడమ్మా. మన పూజలు చేసేమా, గురుగారి పూజ చేయండి అంటే మీరు నమ్మకండి, పూజ చేస్తే ఫలితాలు రావు. సొల్యూషన్ ఏంటి? నువ్వు దానికి అబ్బాయితో అడ్జస్ట్ అయిపోవాలి, అబ్బాయి ఏం చేసినా, లేదంటే నిర్ణయం మార్చుకోవాలి, అలా ఉండాలి. ఓకే, నేను ఒక ఆడపిల్ల జీవితంలో నో అని చెప్పకూడదు, అర్థమైందా? కాకపోతే మా అమ్మాయి అయితే ఏం చెప్తాను, నేను వద్దని చెప్తాను. ఓకే, ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, మరి ఒకవేళ ఇది అద్దనుకుంటే మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ అనేది నేను చెప్పింది అమ్మా, జాతకం అనేది విడగొట్టడానికి కాదు, కానీ ఇక్కడ పరిస్థితులు డిఫరెన్స్గా ఉన్నాయి. రేపు ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతాడమ్మా మిమ్మల్ని. ఓకే, ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతారు. కొద్దిగా జాగ్రత్త చెడ్డవాడని నేను అనట్లేదు,
ఈ అబ్బాయి తత్వం అలాంటిది. ఓకే, టైం మేనేజ్మెంట్, ఓవర్ డిసిప్లిన్, తను చెప్పింది వినాలి, ఒక గీత గీస్తారు, ఆ గీతలోనే కూర్చోవాలి, ఈ కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లో. ఓకే, అందుకని మీరు అమ్మా నాన్న కలిసి నిర్ణయం తీసుకోండి. జాబ్ వస్తుందా? జాబ్ వస్తుంది, అన్ని క్లియర్ ఉన్నాయి, జాబ్ ప్రకారం నీకు అన్ని క్లియర్ అవుతాయి. ఓకే ఓకే, అబ్బాయి విషయంలో మటుకు మీ నిర్ణయం మీది, అమ్మగారిది, నాన్నగారిది. ఓకే, ఓకే నీ సీఏ కంప్లీట్ అవుతుంది, మంచి జాబ్ వస్తుంది, నీ జాతకంలో హంస మహాపురుష యోగం ఉంది, మంచి స్థితి వస్తుంది. సరేనా? ఒక్క నిమిషం గురుజీ, మమ్మీ మాట్లాడుతుంది. ఇవ్వండి 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 ఇవ్వండి. హలో గురుజీ. అమ్మా నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. ఈ అమ్మాయికి మరి మేము వద్దనుకుంటున్నాము. అవును, నేను కూడా అది చెప్పానమ్మా. ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతారు. మీరేంటంటే కొద్దిగా మ్యూచువల్గానే ఏదైనా చేసుకోండి, అమ్మాయిని బాగా చదివించండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు మటుకు దయచేసి పాయింట్లు చూడకండి. అర్థమైందా? అదే మరి ఫ్యూచర్ ఇంకో అబ్బాయి ఫ్యూచర్ అమ్మా, ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా జరిగేది కాదు. మీకు క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ జాతకం చెప్పకపోవడం వల్ల నడిచిన నష్టం ఇది. అర్థమైందా? జాతకాల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు మ్యాచ్ మేకింగ్ చేయటం వలన వచ్చినటువంటి ఇబ్బంది. తప్పు మీ అమ్మాయిది కాదు, మీ అమ్మాయి కర్మ కూడా కాదు, జ్యోతిషుడిది తప్పు అది. అందుకని మీరు అది లీగల్ సపరేషన్ అయిపోతుంది. ఫిబ్రవరి తర్వాత లీగల్ సపరేషన్ అయిపోతుంది. తర్వాత ఎంఎస్సీఏ కంప్లీట్ చేయనియండి. ఓకే, మళ్ళీ 26లో మళ్ళీ అమ్మాయికి మంచి అవకాశాలు వస్తాయి మ్యాచెస్కి. అప్పుడు కొద్దిగా చూసుకోండి కాంబినేషన్స్ అంతా జాతకంలో. ఓకే, ఇప్పుడు జాబ్ చేయమంటారా? జాబ్ చేయాలమ్మా, అమ్మాయి సీఏ కంప్లీట్ జాబ్ చేయాలి అమ్మాయి. ఓకే, పాయింట్లు చూడొద్దని చెప్పండి మీకు తెలిసిన అందరికి, అంతే. మ్యాచ్ మేకింగ్ పాయింట్లు చూడకూడదు. ఓకే, సరే అమ్మా. మళ్ళీ పెళ్లి అయితే అవుతుంది కదా గారు? అరే పెళ్లి నేను చెప్పినా అమ్మా, 2026 మార్చి తర్వాత అమ్మాయికి పెళ్లి అవుతుంది. ఇబ్బందులు రాకుండా ఉండడానికి జాతకాలు సరి చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పా, ధర్మపూర్లో కళ్యాణం చేయించండి. ఓకే, గోదావరి నది స్నానం చేయించి స్వామివారి కళ్యాణం చేయించండి. ఇవన్నీ క్లియర్ అవుతాయి, నెగిటివ్స్ అన్ని పోతాయి, స్వామి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది, టెన్షన్ పడకండి. ఈసారి ఎప్పుడైతే మీరు పెళ్లి చేయబోతున్నారో అబ్బాయి జాతకంలో యాటిట్యూడ్ చెక్ చేసుకోండి. అమ్మా నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఏదన్నా తలకాయ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, నేను ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించాను అనుకోండి, ఆయన నాకు ఏదో ఇంజెక్షన్ ఇస్తాడు, ఓవర్ అనేది ఇస్తాడు. అదే నాకు రీనల్ ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోతాడు డోస్ ఎక్కువైతే. అది ఎవరికి తెలుస్తుంది? క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ లేకపోతే ఎంఎస్, ఎండి, డిఎం వాళ్ళకి తెలుస్తుంది. అలాగే జ్యోతిష్యంలో ఏంటంటే ఎక్కడైనా సరే చూడంగానే పాయింట్లు చూస్తుడు చేసాడు అంతే, అయిపోయా. అది వాళ్ళ బాధ్యత కాదు కదా. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మంచి జ్యోతిష్యులు చూసుకోవాలి కదా. అది కూడా చూడరు మీరు, ఎవరు చాలామంది చూడరు. ఎంత చెప్పినా నెత్తి నోరు ముట్టుకుంటూ ఉంటాం, అసలు వినరు. అర్థమైందా? ఏదో ఆ అబ్బాయి మంచి అబ్బాయి ఉన్నాడు, ఈ ఉద్యోగం వస్తుంది, ₹1,00,000 వస్తుంది, 90,000 వస్తుంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంకోటి ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఇది, లేకపోతే ఎమ్మెల్యేకి చాలా క్లోజు, ఎమ్మెల్సీకి చాలా క్లోజు అని వెళ్తున్నారు అందరూ. ఓకే, ఈసారి అలా జరగకుండా ఉండడానికి లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించమని చెప్పండి, శని రవి పూజ, రాహుకి శ్లోకాలు పఠించమండి, డబ్బు ఉంటే జపాలు చేయించండి. సరేనమ్మా? పెళ్లిలో ఎందుకు ఇబ్బంది జరిగిందంటే నేను ముందే చెప్పా, పాపకి శనికేతువులు కలిసి ఉన్నారు 7వ స్థానంలో, 12వ స్థానానికి పాపకత్రి యోగం, మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఓకే, దాన్ని తప్పించుకోవడానికే జ్యోతిష్యం కావాలి మనకి. అర్థమైందా? మంచి జ్యోతిష్యుడు కావాలి. జయగురత్తమ్మ జాగ్రత్త. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు వేదవతి స్వామిజీ. వేదవతి. మేము సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, పెనుగొండ, చెప్పండి అమ్మా. మా అమ్మాయి పేరు మేఘన. పుట్టినరోజు చెప్పండి. 2009 మార్చి 19 పుట్టపర్తిలో జన్మించింది. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:45 గురించి. ఓకే, చూడ మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది అమ్మాయి. ధనుసు రాశి, వృషభ లగ్నం అండి. వృషభ లగ్నం అంటారు. ఓకే, చిన్న అమ్మాయి అమ్మాయి ఒక్కతేనా? ఒకే అమ్మాయి, ఒక అమ్మాయి. అవును, వృషభ లగ్నంలో పుట్టిందండి. ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ. జాతకరీత్యా ఏంటంటే అమ్మ, శని రవి బుధులు చాలా బాగున్నారు. అందువల్ల ఏంటంటే ఈ అమ్మాయికి మంచి విద్యా అవకాశాలు, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల చాలా ఎమోషనల్, అంటే బాగా తెలివితేటలు ఉన్నాయి అమ్మాయికి. కానీ ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా, పక్కింటి వాళ్ళకి జ్వరం వచ్చినా, లేకపోతే ఎదురు కుక్క పిల్లకి దెబ్బ తగిలినా మైండ్లో పెట్టుకుని ఆ అమ్మాయి చదువు మీద దృష్టిని పూర్తిగా చేయలేదు. దీని ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫీల్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ అమ్మాయికి మార్క్స్ పోతాయి ఒకటి. తర్వాత ఇంకోటి, జాతకరీత్యా గురుడు బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అమ్మాయి బైపీసీయా? ఓకే అమ్మా. గురుడు బలహీనంగా ఉన్నారు.
గుడు బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఉన్నత విద్య అందు సపోజ్ మీరు ఐఐటీకి ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, చాలామంది బిట్స్ రాయరు, ఎంసెట్ రాయరు. ఎంసెట్ అక్కర్లేదు నేను ఐఐటీ ప్రిపేర్ అవుతాను అంటాడు వాడు. చాలామంది పిల్లలు అంతే చేస్తారు. వీళ్ళని ఎంసెట్ బిట్స్ అని రాయించండి, బిట్స్ కూడా అని రాయించాలి. నేను అదే చెప్తున్నాను, అది రాయించుకోవడం వల్ల మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే, అయితే మంచి కాలేజ్ సీట్ వస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి గురు కుజ శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి. గురు కుజ శుక్రులకి శ్లోకాలు పఠించాలి రోజు ఈ అమ్మాయి. చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎర్లీ ఏజ్లో ఐసైట్ వస్తుంది అమ్మాయి. అమ్మాయి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎర్లీ ఏజ్లో ఐసైట్, కళ్ళకి ఇబ్బందులు రావచ్చు, తలకాయ నొప్పులు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి స్వామి. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు బాగానే అయిందా? కొద్దిగా బాగానే ఉంది. ఇప్పుడు దూరం అక్షరాలు కనిపించవు అని చెప్పి కంటి సమస్య ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి తెలుసా, ఆ పాపని ఇంట్లో ఇప్పుడు సపోజ్ సాయంత్రం వచ్చాక స్నానం చేసి కూర్చుంటుంది కదా, అప్పుడు అశ్విని సూక్తం వినమని చెప్పండి పొద్దున సాయంత్రం. ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? తను ఇంకా భవిష్యత్తులో ఎలా సెటిల్ అవుతుంది, చదువులో బాగా ముందుకు రాని చదువు అమ్మ ఎంఏ జాతకం పెద్ద ఇష్యూస్ చేయలేదు, కానీ ఎంఏ చాలా ఎమోషనల్. మీ అమ్మాయిని బ్లాక్మెయిల్ ఈజీగా చేయొచ్చు, అర్థమైందా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కువ చేయొచ్చు తొందరగా. అందువల్ల ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ధన్యవాదాలు గురించి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు పావని అండి, నా గురించే తెలుసు. చెప్పండి పావని, మీ పుట్టిన తేదీలు చెప్పండి. గురుగారు, నా పేరు తులసి. వివాహ పొంతనానికి పేర్లు కుదుర్తలేవని నా భర్త పేరు, నా పేరు వివాహ పొంతన కుదరడానికి పావని అని పెట్టారు. నా భర్త పేరు కళ్యాణ్ గురూజీ. అమ్మ పేర్లు ఏముండదు కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6th July 7th 1987. 6 జూలై 1987. అంతేనా? అంతేనమ్మా? అంతే గురూజీ. టైం అమ్మా? టైం ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు. అలా ఉండకూడదు, కరెక్ట్ టైం కావాలి మనకి. ఉదయం 6 గంటల నుండి గురూజీ. అవునమ్మా, మీదే ఊరు? ఇది హైదరాబాద్ గురూజీ. సంతానం ఎంతమంది మీకు? 2 అబ్బాయిలు గురూజీ. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎక్కడున్నారు? మా నాన్నగారు చనిపోయారు గురూజీ. నువ్వు 6ంటికి పుట్టావు, అర్థమైందా? టైం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అడిగానంటే డీటెయిల్స్, మీరు 6:30 దాటిందంటే 6:30 దాటిందంటే మీ జాతకం కరెక్ట్ కాదు, సంతాన యోగాలు బలహీనంగా ఉంటే ఇట్లా. అందువల్ల ఏంటంటే మీరు పుట్టింది మిథున లగ్నం, 6 జూలై 1987 ఉదయం 6 గంటలకు పుట్టారు హైదరాబాద్లో. స్వాతి నక్షత్రం 1వ పాదం అంటారమ్మా, తులారాశి, మిథున లగ్నం అంటారు బా. అయితే జాతక రీత్యా ఏంటంటే బుధుడు శుక్రుడు గురుడు బాగున్నారు. ఏం చదువుకున్నావు నువ్వమ్మా? నేను 10th వరకు చదువుకున్నాను గురుగారు. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి? గురుగారు, నా వివాహము మే 7వ తారీఖు 2007లో అయింది గురుగారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా వైవాహిక జీవితంలో నన్ను ఇంట్లో నెగల్నీయకున్నట్ల నా మాంగళ్య సూత్రాన్ని కూడా ఇప్పుడు లాక్కొని డైవర్స్ పేపర్, నీకు నాకు సంబంధం లేనట్టు సిగ్నేచర్ నీ మంగళసూత్రం నీకు ఇస్తానని ఈ విధంగా నన్ను ఏడిపిస్తున్నాడు గురుగారు. అవునమ్మా, చూసావా మీ పంతలకి మీ వాళ్ళు ఎవరో జ్యోతిష్యులు పేర్లు మార్చేశారు, కానీ వైవాహిక ఇబ్బందులు ఉన్నాయి. పేర్లు మారిస్తే ఒక ఐ యాడ్ చేసుకుంటే డి యాడ్ చేసుకున్నా, లేకపోతే పంతంలో పేరు మార్చిన కర్మ మారదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ జాతకంలో అలా ఉండడానికి కారణాలు ఏంటంటే మీకు శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అది కొద్దిగా మీరు ఆ శని కుజులకు సంబంధించిన శ్లోకాలు చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఆయన అలానే సతాయిస్తుంటాడు. నువ్వు ఒక్కదాని చిన్నదాని అనుకుంటే ఇంట్లో. అవును గురుగారు, నా పిల్లల్ని నాకు కాకున్నట్లా చేస్తూ. అవును, పిల్లలతో కూడా ఇబ్బంది, పిల్లల్ని కూడా దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పంచమానికి పాపకత్రి యోగం ఉంది, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. శని కుజుల యొక్క శ్లోకాలు చదువుకొని లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీతోనే కలిసి ఉన్నారా లేకపోతే బయట ఉంటున్నారా సారు? లేదు గురుగారు, నన్ను ఇంట్లో నుంచి గెంటేసి పిల్లల్ని దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు నా పుట్టింట్లో నివసిస్తున్నాను గురుగారు. లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే మీకు అలా ఉండడానికి కారణాలు, ఇప్పుడు నడిచే దశలు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, సరేనా? ఒక ప్రయత్నం అయితే చేయండి కలవడానికి. ఎందుకంటే ఆయన కలవడానికి ఎట్టి బస్సులో ఒప్పుకోడు, పిల్లల్ని కంపల్సరీ దూరం చేస్తాడు. అంటే ఏమవుతుందంటేనమ్మా మన కర్మను బట్టి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నాకు తినే యోగం లేదనుకోండి, నాకు తినే యోగం అయితే ఇక్కడ వస్తూ కింద పడిపోద్ది, ఎవరో పడేస్తారు. అలాగే మీ జాతకంలో ఏంటంటే ఇప్పుడు నడిచేటువంటి దశ కూడా అసలు బాగాలేదు. ఓకే, 2015 నుంచి టార్చర్ ఎక్కువైంది, 2023 నుంచి మరింత ఎక్కువైంది, పిల్లలు కూడా దూరం అయింది, మీకు 23. అయితే శని కుజ శ్లోకాలు చదువుకోండి, సరేనా? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, గట్టిగా ప్రయత్నం చేయండి, మంచిది.
సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరి గురించి తెలుసుకోవాలి? హనంకొండ నుంచి మాట్లాడుతున్నాం అండి, వరంగల్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? నా గురించి సార్. పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. గూడెల్లి రాము సార్ పేరు. 22 జనవరి 1995 డేట్ ఆఫ్ బర్త్. 1995. టైం అండి? మార్నింగ్ 8:30 AM. 8:30 AM. ఎక్కడ పుట్టారు? హనంకొండ. బాబు, హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారు మీరు. అవును గురుగారు. కుంభలగ్నం అంటారు, రాశి కన్యా రాశి అవుతుంది. ఓకే గురుగారు. కుంభలగ్నానికి లగ్నం ముందు శని స్వక్షేత్ర స్థితి, తర్వాత గురువు యొక్క స్థితి బాగుంది. జాతకరీత్యా శుక్రుడు కూడా బలంగా ఉన్నారు. కావున మంచి యోగ జాతకం అయినప్పటికి కూడా ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీ జాతకంలో రవి బుధుల యొక్క స్థితి బలహీనంగా ఉంది. దానివల్ల మన ప్రణాళికలు తారుమారు అవుతాయి. మీరు చేసిన వర్క్కి గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అంటే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు కొంత అసంతృప్తికరంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు తీసుకునే కొన్ని మొండి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించిను మ్యారేజ్ గురించి గురుగారు. జాబ్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు గారు. ఏం చేస్తారని ఇన్నాళ్ళు ఏం ట్రై చేస్తారు సార్ మీరు? బీటెక్ చేశాను, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ ఏంటండి? మెకానికల్, ఈసీఆర్? ఈసీ గ్రూప్. ఓకే, అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను 2018 నుంచి. గవర్నమెంట్ జాబ్ యోగం 2026 జూలై వరకు ఉంది. ఓకే గురుగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈలోపు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా నేను చెప్పేది శని రవి బుధ కుజుడు. ఓకే గురుగారు. సరేనా? పెళ్ళి అంటే జాబ్ వస్తేనే పెళ్ళి అవుతుంది కదా, అది పెద్ద ప్రాబ్లం. అప్పుడు మరి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో? చూస్తున్నారా గురుగారు? అదే జాబ్ కోసమే చూస్తున్నా, జాబ్ అయినాక సెట్ అయినాక వేసుకుందామని. ఓకే, పెళ్ళి అయితే గడియ బలంగా ఉంది. తెలిసిన బంధువుల సంబంధాలు ఉండాలి. జాతకంలో చూపిస్తుంది, తెలిసిన సంబంధాలు అవుతాయని చూపిస్తుంది. జాబ్ అయితే వస్తుంది. కాకపోతే అన్నీ రాయండి, ఒకటే కాదు అన్నీ రాయండి. ఓకే గురుగారు. ఇప్పుడు బిజినెస్ ఏమైనా ఉందా గురుగారు? బిజినెస్ విషయంలో ఆ బిజినెస్ అది వద్దండి, మీకు సెట్ అవ్వదు. ఈ దోషాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దోషాలంటే ఏం లేదు, ఇవే పరిహారాలు చేసుకోండి జాగ్రత్తగా, అన్ని మంచిగా అవుతాయి. సరేనా? ఓకే గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అనంతపూర్. మీ పేరు? చరణ్. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? నా గురించి. పుట్టిన వివరాలు చెప్పు. 9/5/2002. 9/5/2002. టైం ఏమ్మా? టైం 11:25 AM. ఎక్కడ పుట్టారు? అనంతపూర్. రేవతి నక్షత్రం 1వ పాదం అంటారు. మీన రాశి, కర్కాటక లగ్నం. నీ జాతక రీత్యా మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త ప్లాన్ చేసుకో లైఫ్లో. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని బుధ రాహుకి శ్లోకాలు పఠించాలి. శని బుధ రాహుకి శ్లోకాలు పఠించాలి, అప్పుడే నీకు యోగం వస్తుంది. లేదనుకో మూర్ఖత్వం వస్తుంది, చెప్పిన మాట వినో, చికాగా ఉంటుంది, సరైన జాబ్ ఉండదు. అందువల్ల శని బుధ రాహు శ్లోకాలు పొద్దున 6 చేయి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు కాబట్టి కదిరి స్వామివారిని దర్శించండి. డౌట్ ఏంటి చెప్తారండి? అదే గురించి, జాబ్ గురించి. ఏం జాబు? ట్రైల్స్ చేస్తున్నా కూడా ఇక్కడ నేను ఐటీ ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ బీటెక్ చేశాను. ఇయరే పాస్ అవుట్ అయ్యాను. ఓకే. అదే ట్రైల్స్ చేస్తున్నా కూడా అది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ బాగాలేదు కదా, అందుకని అవుతుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి. లేదు నేను చెప్పిన చదువుకో, ప్రైవేట్ జాబ్ అయితే వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కొద్దిగా ప్రయత్నించి. ఎక్కడ బెంగళూరులో ట్రై చేస్తున్నావా? అవును గురి. ఓకే, మంచిది. నేను చెప్పిన శ్లోకాలు చేయి. ఒకసారి కదిరి స్వామివారిని దర్శించుకుని వెళ్ళు, అన్ని ఫలితాలు వస్తాయి. ఓకేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా కొడుకు గురించి తెలుసుకోవాలి. కొడుకు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. 6/9/1998. 6 సెప్టెంబరా? 6 సెప్టెంబర్ 1998. ఆదివారం ఉదయం 6 గంటలకి. 6 గంటలకి. ఎక్కడ పుట్టాడమ్మా? కరీంనగర్. పేరేంటి మీ అబ్బాయి పేరు? సునీల్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సునీల్ శతభిష 2వ పాదంలో పుట్టాడు. కుంభరాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. చూడండి, ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకరీత్యా రవి యొక్క స్థితి, బుధుడు బలంగా ఉన్నారు, గురుడు స్వక్షేత్ర స్థితి. ప్రస్తుతం నడిచేటువంటి దశ వల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఎదుగుదల అనేది రావడంలా
2023 నుంచి అనుకున్న ఫలితాలు లేవు. అయితే ఏం చేయాలంటే శని చంద్ర కుజులకి రాహుకి శని చంద్ర కుజ రాహు శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. శని చంద్ర కుజ రాహు గ్రహాలకు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధిస్తే అబ్బాయి లైఫ్ బాగుంటుంది. ఏమాత్రం అవకాశం ఉంటే చెప్పాలి, చేయించుకోండి. జాబ్ లో సెటిల్ అవుతలేరు. అదే సెటిల్ అవడానికే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి శని మహాదశ నడుస్తుంది. శని బాగా బలహీనంగా ఉన్నారు, అందువల్ల సెటిల్ అవ్వట్లేదు. కుజుడు 12 ఏంట బలహీనంగా ఉన్నారు కాబట్టి సుఖయోగాలు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదవటం వల్ల మార్పు వస్తుంది. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హైదరాబాద్లో ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? ఇక్కడ ఇంటి దగ్గరనే ఉన్నారు, మా దగ్గరనే. పౌర్ణమి రోజు పుట్టిండు అతను. పుట్టితే ఏమవుతుంది? పౌర్ణమి రోజు పుట్టినా అమావాస్య రోజు పుట్టినా ఏం కాదు. అన్ని ఉట్టి మాటలు అంతే. అర్థమైందా? జాతకం ముఖ్యం. గవర్నమెంట్ కు జాబ్ కి ఏమన్నా ప్రిపేర్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ జాబ్ రాదండి, గవర్నమెంట్ జాబ్ రాదు బాబుకి. ఈ అబ్బాయికి ఏంటంటే ప్రైవేట్ జాబ్స్, విదేశాలకు వెళ్ళే యోగాలు ఇలాంటివి ఉన్నాయి తప్పితే జాబ్ ఎన్నాళ్ళు చేశాడా అసలు చేయలేదు ఇంతవరకు. ఐటీఐలో 1 year చేసిండు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఒకసారి గానగాపూర్ వెళ్ళి స్వామిని దర్శించుకోమను, జాబ్ వస్తుంది. మీ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అలా అని చెప్పేసి అప్పు చేసేసి పంపించొద్దు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేస్తే జాబ్ వస్తుంది, జాబ్ ద్వారా వెళ్తాడు. 26లో వెళ్తాడు అబ్బాయి. 26 నుంచి బాగుంటుంది అబ్బాయికి. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భార్గవి అండి, మాది భూపాలపల్లి జిల్లా. నా గురించే తెలుసుకుందాం. భార్గవి గారు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఆగస్టు 28, 2001 మధ్యాహ్నం 3:40. 3 గంటల. ఎక్కడ పుట్టారమ్మా మీరు? మహాదేవ్పూర్ అండి. చూడమ్మా, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. 4వ పాదం ధనుసు రాశి, ధనుర్లగ్నం అంటారు. ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. ఇప్పుడు మీరు చదువుకుని గట్టిగా ప్రయత్నం చేస్తే పక్కా గవర్నమెంట్ జాబు 2027లోపు వస్తుంది. 27లోగా ప్రభుత్వ ఉద్యోగం మంచిది వస్తుంది. మంచి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మానసిక ఆందోళన, తర్వాత ఆడపిల్లకి వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్, కోపం తొందరగా రావటము ఎన్ని ఉంటాయి. అవన్నిటికీ ఈ రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి చెప్పండి భార్గవి గారు. జాబ్ గురించేనండి, జాబ్ గురించి. అన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూస్ అయిపోయి. అవును, మీరేం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ప్రైవేట్ జాబ్స్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? కన్స్ట్రక్షన్లో ట్రై చేస్తున్నారా? ప్లానింగ్ అండ్ డిజైనింగ్ లో ట్రై చేస్తున్నాను. ఓకే. నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డ్రాఫ్టింగ్ లో వస్తున్నాయి అక్కడి వరకు, కానీ మళ్ళీ నేను చెప్పిన శ్లోకాలు చేయి, విత్ ఇన్ నో టైం జాబ్ వచ్చేస్తుంది, వెంటనే వస్తుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే, థాంక్యూ గురుగారు. 2028 వరకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. అలా అని చెప్పేసి కోచింగ్ తీసుకోకుండా మనం అక్కడే ఉండిపోయి మహదేవ్పూర్లో ఉండి అలా కూర్చుంటే రాదు. కొద్దిగా ప్రయత్నం చేయండి గట్టిగా, సరేనా? నీ భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందమ్మా. నీతో ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కోపం ఉంటుంది, తొందరగా డీలా పడిపోతాయి, అగ్రెషన్గా ఉంటాయి, ఇంపల్సివ్గా. అవి కామన్, ఎవరికైనా పిల్లలకు ఉంటాయి. కొద్దిగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దానికి కాను శని శుక్ర కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి, సరేనా? అక్టోబర్లో జాబ్ రావాలి. ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అయ్యాను, కానీ ఓకే అన్నారు. అప్పుడు మళ్ళీ కాల్ చేద్దామన్నారు, చేయలేదు. అన్నీ అలా ఉంటాయి, 100 రకాలుగా చేయాలి. అర్థమైందమ్మా? ఇవన్నీ గోస్ట్ జాబ్స్ చాలా ఉంటాయి, ఊరినే కాలక్షేపం చేసి చాలా ఉన్నాయి ఇప్పుడు. కానీ మీరు మార్కెట్ పికప్ అవుతుంది. నేను చెప్పింది చేసుకోండి, సరేనా? గట్టిగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి, వస్తుంది. ఏం రాశారు గవర్నమెంట్ జాబ్స్కి? ఏం రాలేదు అనుకోండి ఇంతవరకు. నువ్వు రాసానని, కాకపోతే చాలా తక్కువ తేడాతోటే పోయి. తక్కువ తేడాతో పోతాయి, 0.1 మార్క్తోనే పోతాయి. దాన్నే ఎగ్జామ్ అంటారు, కాంపిటీషన్ అంటారు. ఏ ఎగ్జామ్స్ రాశారు? IBPS RRB ఒకటి రాశాను. ఏఈ మొన్న లాస్ట్ టైం జరిగిన ఏఈ ఎగ్జామ్స్ కూడా రాశాను. మంచి, అన్ని రాయండి అమ్మా, అన్ని రాయి. ఇప్పుడు గేట్ కూడా రాయండి మీరు. గేట్ కి అప్లై చేసిన దానికే ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా. ఆన్లైన్ తీసుకుంటున్నావా? ఓకే. రెగ్యులర్ అంటే కొద్ది కష్టం అని ఫైనాన్సెస్గా, అంతేనా? రెగ్యులర్గా వెళ్ళటానికి డబ్బుల పరంగా కష్టం అని ఆన్లైన్ తీసుకుంటున్నారా అంటున్నా? అవునండి, కొంచెం పరిస్థితి. సరే, నేను చెప్పింది రెగ్యులర్గా శ్లోకాలు చేయండి, ఓకే? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఈ గేట్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంది, సరేనా? గేట్ వస్తే మీరు అన్నీ అప్లై చేయండి. బార్క్ దగ్గర నుంచి, ఇస్రో దగ్గర నుంచి,
డిఆర్డిఓ ప్రతి దాంట్లో అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. ఓకే ఓకే ఓకే, మంచిదమ్మా, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం ఒక కాలర్తో మాట్లాడామండి. జాతకం గురించి అడిగారు. వాళ్ళ పాప వేరే అబ్బాయిని ఇష్టపడటం జరుగుతుంది, మరి ఎట్లాగా ఏంటి అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ రోజుల్లో ఎప్పుడైతే మనం అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ హాస్టల్స్కి పంపించామో, బయటికి పంపించి ఎక్కువ కాలం ఉంచుతున్నామో, అక్కడ జాతకరీత్యా మా అమ్మాయి ఇష్టపడుతుంది ఎవరినన్నా, మా అమ్మాయి జెన్యునే కదా, మా అబ్బాయి జెన్యునే అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జాతకంతో సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు అమెరికా వెళ్తే ఒకే రూమ్లో ఒకే చోట 4-5 కలిసి ఉంటారు. మేము రెగ్యులర్గా చూస్తుంటాం కదా, ఫోన్లో సంకల్పం అని చెప్తే వీడియో కాల్లో తల్లిదండ్రులు ఏమో చాలా చక్కగా ఉన్నారనుకుంటారు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడియో కాల్లో తీసుకుని మాట్లాడుతుంటే బాధేస్తుంది. తల్లిదండ్రులు ఏమో ఎంతో నమ్మకంగా ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇది లోకం పోకడా, ఇది కలియుగం అనుకోండి, లేకపోతే ఫ్రీనెస్ అనుకోండి, లేకపోతే బాగా చదివిస్తున్నాం కాబట్టి అనుకోండి. అందువల్ల ఏంటంటే మనం మా అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందా, జాతకరీత్యా లవ్ మ్యారేజ్లు ఉన్నాయా అని జ్యోతిష్యం అడిగారు అనుకోండి, మీకు ఎన్కాషింగ్ ద సెంటిమెంట్ ఆఫ్ ద పీపుల్ ఆస్ట్రాలజీ అనేసరికి అక్కడ వచ్చేస్తుంది. అందువల్ల దెబ్బతింటారు. మీకు ఈ పూజ చేసుకుంటే అవ్వదండి అంటే అప్పుడు ఆ అమ్మాయికి మీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది, దేవుడి మీద అపనమ్మకం ఏర్పడుతుంది, మీకు కూడా జ్యోతిష్యం మీద వేదలు వస్తాయి. అందువల్ల ఒకసారి మనం బయటికి పంపించిన తర్వాత, యుక్త వయసు దాటిన తర్వాత 25-30 దాటిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, దానికి జ్యోతిష్యానికి ఆపాదించి కష్టపడే ఇబ్బందులు పడకండి. అయితే జాతకరీత్యా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయితో మాట్లాడాం కదండి, ఆ జాతకం మాట్లాడాం. అమ్మాయి జాతకం రాబోయే దశ భాగ్యాధిపతి పూర్ణచంద్రుడు ద్వితీయ స్థానమందు బలంగా ఉన్నాడు. బలంగా ఉన్నప్పుడు అమ్మాయి థాట్ మారడానికి అవకాశం ఉంటుంది. ఎలా మారచ్చు, అలా మారుతుందా అని. ఇప్పుడు నేను కొంతమంది చూస్తానండి, 10 పీపుల్లో ఒక 2 మెంబర్స్ మనం కన్విన్స్ చేయొచ్చు. పిల్లలతో మాట్లాడి ఇట్లా మాట్లాడి మీకు సెట్ అవ్వదు, ఇది చదువు పరంగా కానీ కొంతమంది కన్విన్స్ అవుతారండి. ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. 80% పీపుల్ నో అనే వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆ దశ మారినప్పుడు ఏమవుతుంది, అబ్బాయిలో మార్పు కానీ అమ్మాయిలో మార్పు రావడం కానీ, కొన్ని సందర్భాల్లో ఆ ఇంట్లో డెసిషన్ తీసుకోవడం వల్ల ఏదైనా ఆ అబ్బాయికి ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్ రావడం వల్ల ఆ అబ్బాయి దూరం అవడం కానీ, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దూరం అవడం జరుగుతాయి. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు, లేదా ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినప్పుడు వాళ్ళ దశలు ఏంటి బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకున్న తర్వాత మంచి దశ రాబోతుంటే మనం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా చదివించడం. ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, ఇంటర్మీడియట్లో ఇబ్బంది ఉందని, మనం ఏం చేస్తాం, డ్రాగ్ చేయండి సార్, తర్వాత ఈ అమ్మాయికి ఐఐటీలో మంచి సీట్ వస్తుంది, కొద్ది దూరం అవుతుంది, లేకపోతే ఈ అమ్మాయి టాప్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, అక్కడి నుంచి డిఫరెన్స్ వస్తుంది. ఓకే, నేను మధ్యప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అమ్మాయి ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలాగ కొన్ని ఐడియాలు ఇవ్వటం అండి, పరిహారాలు చేసుకోవడం, మెల్లమెల్లగా వాళ్ళిద్దరు దూరం అయ్యారు. ఆ అబ్బాయి అనుకోకుండా అమెరికా ప్రాజెక్ట్ రావడం, ఈ అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసర్ రావడం, ఇంకో పెళ్లి చేయడం జరిగింది. అంటే ఎలా అవుతుందంటే, కొన్ని సందర్భాలు వచ్చే దశని మనం జాగ్రత్తగా బేరీజ్ వేస్తే కాలం అనేది మనకి ఒక మార్పుని చూపిస్తుంది, మంచి ఫలితాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది అండి మ్యాచ్ మేకింగ్ అనేసి లవ్ మ్యారేజ్కి మ్యాచ్ మేకింగ్ చూపిస్తుంటారండి. చూపించినప్పుడు ఈ ఇద్దరికి పడలేదు అని చెప్పి పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు తల్లిదండ్రుల మీద వ్యతిరేకత పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులతో వ్యతిరేకత పెంచుకుని ఫోన్లు ఆపేయటం, దూరంగా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ పూజలు చేయించడం వల్ల కూడా జ్యోతిష్యం మీద, దేవుడి మీద అపనమ్మకం నేర్చుకుంటారు. తప్ప ఎవరిది అవుతుందండి? తల్లిదండ్రులది అవుతుంది, జ్యోతిష్యులది అవుతుందండి, పూజారులది అవుతుంది. ఎందుకని ఒక లవ్ అఫేర్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది లౌకికంగా చెప్పాలి. ఒకటి కులం అవరోధమా, లేదా ఆర్థిక స్థితి అవరోధమా, ఎడ్యుకేషన్ అవరోధమా, వాటి మీద ఎక్కువ మాట్లాడండి మీరు. ఎందుకనే జ్యోతిష్యం అనేది ముందు తరాలకి చాలా చాలా సహాయపడుతుందండి, చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక కేసు చూశానండి. వాళ్ళు ఎవరో చెప్పారంట ఇబ్బంది అని, వాళ్ళు దేవుడి దగ్గర గుడికి వెళ్ళట్లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, తల్లిదండ్రులతో మాట్లాడితే చాలా చికాకుగా ఉన్నారు. వీళ్ళకేమో బీపీలు వచ్చేసి షుగర్లు పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. అందువల్ల మ్యాచ్ మేకింగ్ చూసేటప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అని ఎవరైనా వచ్చినట్లయితే గర్భనిశ్చితం, బంధుత్వం, గాంధర్వం, ఈ మూడింటికి మ్యాచ్ మేకింగ్ చూడకూడదని శాస్త్రం చెప్తుంది. నేను చెప్పట్లేదండి. గాంధర్వం అంటే సోకాల్ లవ్ మ్యారేజ్, బంధుత్వం అంటే ఏదో ఉంటుంది కదా, మేనరికాలు అనేది చెప్తారు. తర్వాత ఈ గర్భనిశ్చితం, పిల్లలు పుట్టగానే ఫ్రెండ్స్ సినిమాలో చూపించినట్టు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మీ అమ్మాయి అనుకుంటారు, సినిమాలు చూపిస్తారు కదా పాత సినిమాలో, ఆ టైపు. వీటికి జాతకాలు చూడకూడదు. మనం తీసుకోవాల్సింది యాటిట్యూడ్ ఇష్యూస్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇష్టం లేదంటే డైరెక్ట్గా ఫ్రంట్కి ఇష్టం లేదమ్మా మేము జాతకాలు చూడమని చెప్పాలి. కానీ 99% అందరు జాతకాల మీద పూజారి గారు చెప్పారు, గురువు గారు చెప్పారని వాళ్ళని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం, జ్యోతిష్యాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల నష్టం ఏంటంటే ముందు తరాలకి జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడి విలువైనటువంటి వాటిని కోల్పోతారండి. జై గురుదేవత. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.